పేద ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. నర్సరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో నియోజకవర్గానికి చెందినటువంటి 44 మంది లబ్ధిదారులకు 28,77,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. सर एक्सरसाइज लोकेश्वर ओके सर नलगొండ శ్రీనివాసరావు ఈశ్వర శశాంక్ రెడ్డి ओके కృష్ణ కృష్ణ సూర్యకుమారి మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరి ఉమ్మడి కూటమిని గెలిపించారు. అదేవిధంగా మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఆరోగ్యపరంగా పేద ప్రజలు ఆదుకోవడానికి భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ని రిలీజ్ చేయడం జరిగింది. నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లోని ఇది 15వ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 44 మంది పేద రోగులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయల చెక్కులను ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రక్రియ లేదు. నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి కూడా దాదాపు నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కి సీఎం రిలీఫ్ ఫండ్ గా దాదాపు 15 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎల్ఓసిగా ఒక 3 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. అంటే పేద ప్రజల కుటుంబాలు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అదేవిధంగా ఆర్థిక పరంగా బాగుండాలనే ఆలోచనతో ఆ కుటుంబాలు సంతోషంగా నవ్వుతూ ఉండాలనే ఆలోచనతో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఆరోగ్యశ్రీ ప్రక్రియను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు కూడా మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆరోగ్యపరంగా బాగలేని పేషెంట్లకి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు నెలల పెన్షన్ ఇస్తున్నాము. మరి మహిళలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. మరొకసారి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, थैंक यू एमएलए साहब, थैंक यू एमएलए साहब. సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం తరఫున దాదాపు మరి రంజాన్ ఇఫ్తార్ విందుకి 1.5 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఒక నర్సరావుపేటకి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రేపు 18వ తేదీన షాదీ ఖానాలో సాయంత్రం పూట ఇఫ్తార్ విందు ఇవ్వడానికి మరి నర్సరావుపేట నుంచి కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాదాపు 2,000 మంది ముస్లిం సోదరులు దీనికి హాజరవ్వాలి. మరి వారందరూ కూడా ఇన్విటేషన్ పంపుతాము. అందువల్ల ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కోసం కానీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మనకి నర్సరావుపేట కేటాయించడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.